సార్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఏకైక ఆధారం ఆ బండి, ఈ ఉద్యోగం. ఆ బండి లేకపోతే ఈ ఉద్యోగం పోతుంది. అదే జరిగితే నా జీవన ఆధారం ఆగిపోతుంది సార్. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఒక్క 50,000 రూపాయలు నాకు అడ్వాన్స్ గా ఇప్పించారంటే ప్రసాద్ అప్పు తీర్చేసి నా బండి నేను తెచ్చుకుంటాను సార్. మీరిచ్చిన అడ్వాన్స్ అమౌంట్ ని నెల నెల ఇన్స్టాల్మెంట్ లో కట్టేస్తాను. ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి సార్. ప్లీజ్ సార్. సారీ, కుదరదు. సార్ 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 ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి ఆలోచించండి సార్. ప్లీజ్ సార్. చూడు కళ్యాణి, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు అడిగినంత అమౌంట్ నేను అడ్వాన్స్గా ఇవ్వలేను. కావాలంటే ఒక 5,000 10,000 ఇస్తాను, అంతకు మించి నేనేం చేయలేను. సార్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఒకే ఒక ఆధారం ఈ ఉద్యోగమే సార్. ఇది కూడా పోతే నా కుటుంబం నడి వీధిన పడుతుంది సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సారీ అని చెప్పాను కదమ్మా, ఎందుకు బలవంతం చేస్తావు? నీకు హెల్ప్ చేసే అవకాశం ఏమైనా ఉంటే హెల్ప్ చేసి ఉండేవాడిని కదా. ఎన్నిసార్లు అడిగినా, ఎంతగా బతిమలాడినా నేను ఇచ్చే ఆన్సర్ ఒక్కటే, నీకు కావాలంటే 5,000 తీసుకెళ్ళు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కళ్యాణి, ఉద్యోగం కావాలంటే నువ్వు బండితోనే రావాలి, లేదంటే నీకు ఉద్యోగం లేనట్టే. ఏంటి కళ్యాణి, ఆ మేకముఖం మేనేజర్ కూడా అడ్వాన్స్ ఇయ్యనన్నాడా? అవును అదిగిరి, ప్రసాద్ అప్పుకు బదులుగా బండి లాక్కుపోయాడు. ఈ మేనేజర్ ఏమో బండి లేకపోతే ఉద్యోగానికి రావద్దు అంటున్నారు. ఆ ప్రసాద్ ఏమో అప్పు తీర్చకుండా బండి ఇవ్వడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకున్న ఒకే ఒక జీవన ఆధారం ఈ ఉద్యోగమే. ఇప్పుడు ఇది కూడా పోతే నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి? అసలు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నాకేం అర్థం కావడం లేదు. బాధపడకే, కావాలంటే నా బండి తీసుకో, నేను ఒక వారం రోజులు సెలవు పెడతాను. థ్యాంక్స్ సుజాత, కానీ నాకు సహాయం చేయడం కోసం నీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టకు. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే మన కుటుంబాలు పడే కష్టాలేంటో నాకు తెలుసు. నేనే వేరే ఏదైనా దారుందేమో వెతుక్కుంటాను. బాధపడ కళ్యాణి, నీ అప్పు తీర్చిన పైసలు మా కాడ లేవు, ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చేటోళ్ళం. ఆ భగవంతుడు మనలాంటి పేద బతుకులతో ఎందుకు ఇట్లా ఆడుకుంటాడో అస్సలు అర్థమైతే లేదు. ఏదేమైనా కానీ నీ అప్పు జల్దీ తీరాలని, నువ్వు మళ్ళా జాబ్కి రావాలని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం కళ్యాణి. సారీ. పర్లేదులే యాదగిరి, ఆ దేవుడున్నాడు, ఖచ్చితంగా నాకేదో ఒక దారి చూపిస్తాడు అన్న నమ్మకంతో ఉన్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. ప్రత్యర్థిని లాక్ చేసినప్పుడు నీ శక్తిని, నీ ఊపిరిని 15 సెకండ్ల పాటు నిలపగలిగితే చాలు, ఆటోమేటిక్గా ప్రత్యర్థి నీ చేతుల్లో ఓడిపోతాడు. అర్థమైంది డాడీ. సారీ కోచ్, మీరు చెప్పిన టెక్నిక్ మీద దృష్టి పెడతాను. అలా కాదు, కోచ్. ఇలా బెండావు. కోచ్, మీ ప్రియ శిష్యురాలు వచ్చింది. రామ్మ కళ్యాణి, నీ గురించి అనుకుంటున్నాను, అంతలో వచ్చేసావు. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే ప్రాక్టీస్ మొదలు పెడదాం. నేను వచ్చింది ప్రాక్టీస్ గురించి కాదు కోచ్. మరి మీ నుంచి చిన్న హెల్ప్ అవసరమై వచ్చాను కోచ్. అలాగా? సరే, ఇలా రామ్మా.
మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది హెల్ప్ కోసం వచ్చాను అనగానే డాడీ ఏంటి పక్కకు తీసుకెళ్లారు అంటే నాకు తెలియకూడదనా? ఖచ్చితంగా తెలుసుకోవాలి.